హాయ్ అండి. హోటళ్లలోనే ఇలా పల్చగా వచ్చేది ఓలిగలు అనుకునే వాళ్ళకి ఈ వీడియో అండి. ఇక్కడ మేమైతే 1 కేజీ ఉడకబెట్టుకునే శనగపప్పుని రుబ్బుగుండు కింద రుబ్బుకుంటున్నామండి. పాతకాలంలోలా ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఏదైనా రుబ్బురోలు కింద రుబ్బుకోవడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది కదండి. అనేది ఎలా ఉండాలి, అసలు ఎంత సమయం కలుపుకోవాలి, అసలు పిండిలో జిగుటుతనం అనేది ఎలా తెచ్చుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మెన్షన్ చేశానండి. ఫుల్ వీడియో చాలా లెంతీగా ఉంటుందండి. ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసినట్టయితే హోటల్ స్టైల్లో మీకు నచ్చినట్టుగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓలిగలు అన్నవి. ఓలిగ పిండిలో ఎక్కువగా జిగుటుతనం ఉండాలి అని ఎందుకు అంటున్నానంటే, ఓలిగ చేత్తో స్ప్రెడ్ చేసుకుంటున్నప్పుడు మనకి కావాల్సినంత సైజ్ వరకు ఓలిగ స్ప్రెడ్ అవుతుందండి. అందుకే జిగుటుతనం ఎక్కువగా ఉంటే పల్సగా పొరలుగా బాగా చేసుకోవచ్చు మనం ఓలిగలు అన్నవి. ఓలిగ పూర్ణం కూడా చాలా జాగ్రత్తగా రుబ్బుకోవాలండి. ఇవన్నీ జాగ్రత్తలు చూడాలంటే మీరు కంపల్సరీగా ఫుల్ వీడియో చూడాల్సిందే అండి. ఓలిగలు లేదా బొబ్బట్లు 2 రకాలుగా తింటారండి, పాలతోను నెయ్యితోను. మేమైతే నెయ్యితో తినడానికి ఇష్టపడతాము. మరి మీరేదాంతో తింటారో ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. వీడియో